విశాఖ శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారంటే, తిరుమలలో అక్కడ ఏర్పాటు చేసిన భవనం ఏదైతుందో శారదా పీఠం సంబంధించిన భవనం నియమ నిబంధనలకు విరుద్ధంగా అప్పగించిన భూమిని కాకుండా ఇతర భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ భవనాన్ని నిర్మించారని, ఆ భవనాన్ని అప్పగించాలని సందర్భంగా తీతిదే నోటీసులు అందించింది. అయితే దీనిపైన సంబంధించిన శారదాపీఠం ప్రతినిధులు న్యాయస్థానానికి వెళ్ళడం, న్యాయస్థానం కూడా టీటీడీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇక శారదాపీఠం టీటీడీకి సంబంధించి తిరుమలలో ఉన్న భవనం ఏదైతుందో అది ఖాళీ చేసిన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా ఎక్కడైతే తిరుమలలో విశాఖ శారదాపీఠం భవనాన్ని తమకు ఖాళీ చేసి తమకు అప్పగించాలని టీటీడీ అధికారులు మఠానికి నోటీసులు జారీ చేశారు. ఇక్కడ తిరుమలలో గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం భవనం ముందుకు వెనక ఈ రెండు వైపులో కూడా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టగా అప్పట్లో వైకాపా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆక్రమణలకు క్రమబద్ధీకరించింది. దీనిపైన ప్రజా సంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు కూడా మఠం ఎదుట ఆందోళన చేపట్టడం తెలిసిందే. అయితే ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం తాము అధికారంలో రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దాంతో విశాఖ పీఠాధిపతికి మొట్టమొదటి నోటీసులు జారీ చేశారు. విశాఖ శారదాపీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదాపీఠం ఆక్రమణను తొలగిస్తామని టీటీడీ చైర్మన్ నాయుడు కూడా బోర్డు సమావేశంలో ఇటీవల స్పష్టం చేశారు. టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదాపీఠానికి షోకాజ్ నోటీసులు జారీ చేయగా మఠం నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే నిబంధనలకు మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతో పాటు మఠంపై చర్యలు తీసుకున్న అధికారం టీటీడీకి ఉందని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నది. ఈ మేరకు ఈ నెల 20వ తేదీ జరిగిన సంఘటనతో 21 నుండి 15 రోజుల లోపల, అంటే దాదాపు మే 1-2 తేదీ లోపల దీన్ని ఖాళీ చేసి భవనాన్ని టీటీడీకి అప్పగించాలని ఎస్టేట్ విభాగం నోటీసులు జారీ చేయడం ఇక్కడ శారదా పీఠానికి సంబంధించిన వర్గాల్లో కాస్త ఆందోళన రేకెత్తించే విషయం.